ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదుటెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామ్ రిజల్ట్స్ జూన్ 14వ తారీఖులోగా వస్తుంది. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ ఆయుష్ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలంటే తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఈ 2 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్కి స్టూడెంట్స్ ఇప్పటి నుండే ఎటువంటి డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోవాలి, దీనికి సంబంధించి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నీట్ కౌన్సిలింగ్ తెలంగాణ స్టేట్లో కండక్ట్ చేసేది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, అంటే కేఎన్ఆర్ యూహెచ్. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు లాస్ట్ ఇయర్ అంటే 2024 కౌన్సిలింగ్ డేటా అంతా అవైలబుల్గా ఉంటుంది. అవి చూసుకొని ఒకసారి లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా మనం పార్టిసిపేట్ చేయాలి అనేది కొంత అవేర్నెస్తో ఉంటే బెటర్. ఓకే, ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఫస్ట్ వన్ నీట్ అడ్మిట్ కార్డ్. మరి మీరు నీట్ ఎగ్జామ్ రాయడానికి డౌన్లోడ్ చేసుకున్నటువంటి అడ్మిట్ కార్డ్ సరిపోతుంది. దాని మీద ఫోటో అంటించి మరి సిగ్నేచర్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. అలాగే పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ కూడా అంటించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంటించున్నా పర్లేదు, లేకపోయినా పర్వాలేదు. అంతేకాదు అడ్మిట్ కార్డులో కేవలం ఫస్ట్ పేజ్ తీసుకున్నా కూడా సరిపోతుంది. కౌన్సిలింగ్కి పాస్పోర్ట్ సైజ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. క్లియర్. నెక్స్ట్, నీట్ స్కోర్ కార్డ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటారు నెట్ నుండి. ఆ డౌన్లోడ్ చేసుకున్న స్కోర్ కార్డ్ని అంటే మీరు పీడిఎఫ్ రూపంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా నెట్ నుండి తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే. సో నీట్ స్కోర్ కార్డు అంటే ఇవి ఒరిజినల్ అంటూ ఏమీ ఉండదు. ఓకే, నెక్స్ట్ క్లాస్ 10th మార్క్ లిస్టు. డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్గా 10th క్లాస్ మార్క్ లిస్ట్ అడుగుతున్నారు కాబట్టి 10th క్లాస్ మార్క్ లిస్ట్ మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండి తీరాలి. ఒకవేళ ఎవరి దగ్గరైనా, ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే మార్క్ లిస్ట్ మిస్ అయిందండి, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా మీరు 10th క్లాస్ బోర్డుకి డూప్లికేట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయమని అప్లై చేయండి. ఆ సర్టిఫికేట్ వస్తే దాన్నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ 12th లేదా ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు. మరి సిబిఎస్ఈ వాళ్ళకైతే 12th అంటారు, అదే స్టేట్ బోర్డ్ అయితే ఇంటర్మీడియట్ అంటారు. వీళ్ళ యొక్క మార్క్స్ లిస్టు కావాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, టీసీ, ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు టీసీ. ఇది కూడా అంటే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి అయితే అప్పుడే ఇంటర్మీడియట్కి సంబంధించిన లాంగ్ మెమో ఇవ్వరు అది. అలాగే ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడే ఇవ్వరు, కానీ స్టడీ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. నెక్స్ట్ ఈ 2 సర్టిఫికేట్స్ సుమారుగా మీకు అంటే మే ఎండింగ్ లేదా జూన్ మంత్లో వస్తాయి. అప్పటి వరకు మీరు చేయాల్సింది ఏంటంటే, ఎలాగో కౌన్సిలింగ్కి మనకు జూన్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకవేళ మీరు వేరే కోర్సెస్కి అయినా అప్లై చేసుకోవాలి. అలా అనుకునే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకుని నెట్ నుండి, అంటే ఇప్పుడు వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకుని దాని మీద ప్రిన్సిపల్ గారితో సంతకం చేయించి స్టాంప్ వేయించుకోండి, అది సరిపోతుంది. లాంగ్ మెమో వస్తే దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ 6th 12 స్టడీ ఆర్ బోనిఫైడ్ సర్టిఫికేట్స్ అంటారు. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, తెలంగాణ స్టేట్లో కేవలము 9th నుండి 12th అంటే 12 వరకు చూస్తారు కదా మేడం.
అంటే మీరు 9th నుండి 12th క్లాస్ వరకు ఎక్కడ చదివారు అనే దాన్ని బేస్ చేసుకొని మీకు లోకల్ స్టేటస్ లేదా నాన్ లోకల్ స్టేటస్ని డిసైడ్ చేస్తారు. కానీ మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ మాత్రం వాళ్ళు వెరిఫై చేస్తారు. కాబట్టి మీరు కౌన్సిలింగ్ టైంలో కేవలం అప్లికేషన్ పెట్టే టైంలోనే కాదు, సీటు వచ్చి జాయిన్ అయ్యేటప్పుడు కూడా మీరు సర్టిఫికేట్ చూపించాలి. కాబట్టి ఖచ్చితంగా 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ని మీరు రెడీ చేసుకోండి. ఒకవేళ సిబిఎస్ఈ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి బోనఫైడ్ సర్టిఫికేట్ అని ఇస్తారు. మరి కాబట్టి వాళ్ళు బోనఫైడ్ సర్టిఫికేట్ని రెడీ చేసుకోండి. నెక్స్ట్ కాబట్టి ఆల్రెడీ మీ దగ్గర ఆధార్ కార్డు అయితే అందరి దగ్గర ఉంటుంది. అది ఒరిజినల్ ఖచ్చితంగా ఉండాలి. ఆపార్ ఐడి అయితే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నటువంటి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని ఉంటారు. అది కూడా మీరు కౌన్సిలింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇక రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ ఫర్ 10 years. 10 yearsకి సంబంధించినటువంటి ఎంఆర్ఓ దగ్గర నుండి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సింది. దీనికి సపరేట్గా ఫార్మాట్ అంటూ ఏమీ ఉండదు. మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వెళ్తే ఆటోమేటిక్గా రెసిడెన్స్ సర్టిఫికేట్కి అప్లై చేసుకుంటే వాళ్ళ ఫార్మాట్లో మీకు ఇస్తారు. కాబట్టి ఆ సర్టిఫికేట్ మాత్రం ఇప్పుడే అందరూ కూడా అప్లై చేసుకోండి. కౌన్సిలింగ్ కోసం ఓకే, ఎందుకంటే మీరు జాయినింగ్ టైంలో మాత్రం ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఇక లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. మరి బీసీ సంబంధించినటువంటి ABCDE ఎస్సీ కానీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి సంబంధించి అంటే మీకు ఆల్రెడీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండే ఉంటుంది. అది గత 6 నెలలు తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే పర్లేదు. కానీ 6 నెలల కంటే ముందు తీసుకున్న దానికంటే ఇప్పుడు లేటెస్ట్గా మీ దగ్గర ఉండాలి. కాబట్టి మీ దగ్గర ఈ 6 నెలలు తీసుకున్న సర్టిఫికేట్ లేకపోతే ఇప్పుడు అప్లై చేసుకోండి. ఓకే. నెక్స్ట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అన్నారు. సో అది అవసరమైతే దాన్ని కూడా మనం శాలరీని బేస్ చేసుకొని లేదా ఫైనాన్షియల్ స్టేటస్ని బేస్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటుందో స్కాలర్షిప్ పర్పస్ కోసం మాత్రం ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ హెల్ప్ అయ్యిద్ది. కాబట్టి వాళ్ళకి మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఎవరికైతే తల్లిదండ్రుల ఆదాయం 8 లక్షల కంటే తక్కువగా ఎవరికి ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఓబీసీ సో ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేటువంటిది మరి ఇష్యూ చేస్తారు. అటువంటి సర్టిఫికేట్ కూడా మీకు ఉన్నట్లయితే తీసి పెట్టుకోండి, కౌన్సిలింగ్ కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ ఎన్సిఎల్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఫర్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్. ఎవరైతే స్టేట్ కోటాలో మీరు పార్టిసిపేట్ చేసి సీటు పొందాలంటే ఈ ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేటు అవసరం లేదు. ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలనుకుంటారో వాళ్ళకు మాత్రము ఇది అవసరం అవుతుంది. ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. నెక్స్ట్ వచ్చేసి ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. సో ఇది కూడా అంతేనండి. ముస్లిమ్స్ స్టూడెంట్స్కి బీసీఈ సర్టిఫికేట్ ఉంటుంది. ఆల్రెడీ 10 స్టేట్ వాళ్ళు ఇచ్చేది. సో దాంతోపాటుగా మీకు మీ యొక్క ఇంటి పేరును బట్టి ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ కూడా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఇస్తారేమో కనుక్కొని ఇది కూడా వీలైతే తీసుకోండి. ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే మీరు ముస్లిం మైనారిటీ కాలేజీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సర్టిఫికేట్ లేకపోతే అక్కడ వాళ్ళు జాయిన్ చేసుకోరు. కాబట్టి ఇది ఖచ్చితంగా ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ అనేది సపరేట్గా తీసుకోవాలి.
నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ ఆర్ తహసీల్దార్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఈ నీట్ ఎగ్జామ్ రాసే మధ్యలో గ్యాప్ వస్తే ఖచ్చితంగా మీరు గ్యాప్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ నుండి లేదా తహసీల్దార్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. క్లియర్ కాకపోతే మీరు లాంగ్ టర్మ్ చేసిన కాలేజీలో తీసుకున్న సర్టిఫికేట్ ఉంటే ఎంఆర్ఓ వాళ్ళు వాటిని చూసిన వెంటనే ఇవ్వడానికి వీలవుతుంది. కాబట్టి ఆ సర్టిఫికేట్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం గ్యాప్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ కూడా తీసుకోండి. నెక్స్ట్ పీడబ్ల్యూడి డిజేబుల్డ్ సర్టిఫికేట్. మరి ఎవరైతే ఈ కేటగిరీ కింద స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ముందు మీ స్టేట్ వాళ్ళు ఇచ్చినటువంటి పీడబ్ల్యూడి సర్టిఫికేట్ మీరు కలిగి ఉండాలి. అలాగే కౌన్సిలింగ్ అప్లికేషన్ పెట్టే ముందు మీకు అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు మెడికల్ కౌన్సిలింగ్ దగ్గర మిమ్మల్ని అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్కి అపీర్ అవ్వమని ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తారు. అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేసి మీకు ఉన్నటువంటి డిజాబిలిటీ కరెక్టా కాదా, ఎంత పర్సంటేజ్ ఉంది అనేది వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఆ సర్టిఫికేట్ మాత్రమే మీరు కౌన్సిలింగ్లో యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎన్సిసి, స్కౌట్స్, గైడ్స్, క్యాప్, పిఎంసి, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్ ఇఫ్ అప్లికబుల్. వీటిలో ఏదైనా మీకు వర్తించేది ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్ని మీరు తీసి రెడీ చేసుకో ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈక్వలెన్స్ సర్టిఫికేట్. సో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి మీరు తీసుకోవడానికి ఉంటుంది. ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ అప్లై చేసి ఫస్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ పొంది ఆ తర్వాత ఈక్వలెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సిబిఎస్ఈ స్టూడెంట్ అనుకోండి, వాళ్ళకి సిబిఎస్ఈ వాళ్ళైతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. కాబట్టి ఈ మైగ్రేషన్ డైరెక్ట్గా ఇక్కడ ఈక్వలెన్స్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి కేవలం ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే పొందడానికి వీలవుతుంది. నెక్స్ట్ ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ న్యూఢిల్లీ. మరి న్యూఢిల్లీ ఈ సర్టిఫికేటు ఒకవేళ స్టూడెంట్ 12th స్టాండర్డ్ అంటే ఫారిన్లో చదివినటువంటి వాళ్ళని 12th స్టాండర్డ్ అని అంటారు. వాళ్ళు ఒకవేళ నాన్ సిబిఎస్ఈ సిలబస్ కానీ చదివితే అంటే ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ సిలబస్ కానీ చదివితే అప్పుడు ఖచ్చితంగా మీరు న్యూఢిల్లీలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అని ఉంటుంది. అది కూడా ఒక అఫీషియల్ వెబ్సైటు. ఆ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఆన్లైన్ పద్ధతిలో ఈక్వలెన్స్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి. ఒకవేళ సిబిఎస్ఈ చదివారు అనుకోండి, మీరు ఫారిన్లో ఉండి కూడా అప్పుడు ఈ సర్టిఫికేట్ అక్కర్లేదు. అంటే సిబిఎస్ఈ అనేది మీరు ఫారిన్లో చదివినా ఇండియాలో చదివినా కూడా రెండు బోత్ ఆర్ సేమ్. కాబట్టి ఇప్పుడు ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అక్కర్లేదు. కాకపోతే మీరు ఏ స్టేట్లో అప్లై చేయబోతున్నారో ఆ స్టేట్లో ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ 12th or inter from BIE. Migration certificate after 12th inter from CBSE or India. ఈ సర్టిఫికేట్ ఎవరికి కావాలంటే ఆల్రెడీ ఇక ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. అట్ ద సేమ్ టైం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ మీరు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులు అడ్మిషన్ పొందాలంటే ఖచ్చితంగా మైగ్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్ లేకపోతే మీకు రిపోర్టింగ్ చేసేటప్పుడు సీటు వచ్చిన తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు అది లేకపోతే మిమ్మల్ని జాయిన్ చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మీరు మీ సొంత రాష్ట్రంలో పార్టిసిపేట్ చేయాలన్నా సరే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. కాబట్టి దయచేసి మైగ్రేషన్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే అప్లై చేసుకోండి. ఒకవేళ ఎవరైనా తమిళనాడు స్టేట్లో అప్లై చేసినా సరే, లేదా ఒకవేళ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అంటే కేవలం తెలంగాణ ఇండియా కోటా మాత్రమే కాకుండా మేనేజ్మెంట్ కోటా కోసం కర్ణాటక, కేరళ, తమిళనాడు, యూపీ, ఎంపీ ఇలా డిఫరెంట్ స్టేట్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలన్నా సరే ఖచ్చితంగా మైగ్రేషన్ సర్టిఫికేట్ మాత్రం ఉండి తీరాలి. ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అంటే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ చూపించాల్సి ఉంటుంది. మరి మనకి ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఎలాగనో అలాగే ఈక్వలెన్స్ సర్టిఫికేట్ బదులుగా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ని వీళ్ళకి సబ్మిట్ చేయాలి. సో ఇతర రాష్ట్రాల్లో ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ లేకపోతే అసలు మిమ్మల్ని జాయిన్ చేసుకోరు. అయితే ఇది మరి మనకి
ఆ స్టేట్లో సీట్ వస్తుందో లేదో తెలియదు కదండి, తర్వాత కదా మా సీట్ వచ్చిన తర్వాత కదా, అంటే మాకు ఆ స్టేట్లో వస్తుందని తెలిసింది, ముందే ఎలా అప్లై చేసుకుంటామని చాలామందికి డౌట్ రావచ్చు. మీరు ముందు అప్లికేషన్ పెట్టుకుంటారు కదా, అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీరు ఏ రాష్ట్రంలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ స్టేట్లో ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేసే అఫీషియల్ వెబ్సైట్లో మీరు ముందుగానే అప్లై చేసుకోండి. అప్పుడు మీ కౌన్సిలింగ్ అయిపోయి మీకు అంటే అడ్మిషన్ వస్తే జాయినింగ్ టైంకి మీకు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. లేదా ఒకవేళ మీకు అంటే వీలు కాలేదు లేదా లేట్ అయింది మర్చిపోయారు అనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి, మీకు సీట్ అలాట్ అయిన తర్వాత అట్లీస్ట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్కి అప్లై చేసి మీకు రిసిప్ట్ వస్తుంది, అంటే అక్నాలజ్మెంట్ లాగా వస్తుంది. దాన్ని అట్లీస్ట్ చూపించి ఈ సర్టిఫికేట్ ఇష్యూ అయిన తర్వాత మీకు సబ్మిట్ చేస్తాము, అప్పటి వరకు ఈ అక్నాలజ్మెంట్ని యాక్సెప్ట్ చేయండి అని కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎసిక్ ఈఎస్ఐసి వర్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్. ఈ అంటే ఆల్ ఇండియా కోటా, అంటే తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఈఎస్ఐసి కాలేజీలో మీరు ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్లో అడ్మిషన్ పొందాలంటే ఖచ్చితంగా వర్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. నెక్స్ట్ ఓసీఐ కార్డు. 70% సీట్స్ని తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా ద్వారా ఫిల్ చేస్తారు. సో దయచేసి ఇక్కడ 3 కేటగిరీస్లో మనకు అడ్మిషన్ ఉంటుంది అని భావించండి. క్లియర్. ఓసీఐ కార్డు ఇఫ్ బిలాంగ్స్ టు ఓసీఐ ఎలిజిబుల్ ఇఫ్ ఓసీఐ కార్డ్ టేకెన్ బిఫోర్. సో ఎవరికైతే ఓసీఐ కార్డు మార్చి 4వ తారీఖు 2021 అంతకంటే ముందు తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఓసీఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఓసీఐ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒకవేళ 9th నుండి 12th స్టాండర్డ్ని తెలంగాణ స్టేట్లో చదివితే కన్వీనర్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇకపోతే ఎన్ఆర్ఐ కేటగిరీ కింద అంటే సి కేటగిరీ కింద సీటు పొందేవాళ్ళు వీటన్నిటిని కూడా తీసుకురావాల్సి ఉంటుంది. సో ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ డిక్లరేషన్ ఫాము, ఎన్ఆర్ఐ స్టేటస్ సర్టిఫికేట్ issued by the embassy of respective country, copy of NRI banking account passbook of sponsorer, copy of passport of NRI financial supporters. ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐ సీట్ కింద ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి, సిగ్నేచర్ అక్కడ పెట్టాల్సి ఉంటుంది, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఫర్ ఆన్లైన్ పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు మరి ఇంకొక ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఉండాలి, పేరెంట్స్ సంబంధించినటువంటి ఉండాలి. నెక్స్ట్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఇవి కూడా ఉండాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువన్నీ కూడా మనం ఈ కౌన్సిలింగ్కి అవసరం అవుతాయి. అందువల్ల ముందుగానే వీటన్నిటిని కూడా రెడీ చేసుకొని మరి కౌన్సిలింగ్ కోసం త్వరలో జరిగేటువంటి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఎంతగానో ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి మరిన్ని వీడియోల కోసం మీరు మరి పొందాలంటే పాదుటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదుటెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.